गौरार्थ शरीरकाये कर्पूर गौरार्थ शरीरकाय जटाधराय नमः शिवाय नमः शिवाय। శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. పాఠం 20 సంయుత హస్తాలు కూచిపూడి ఖండజాతి అడుగులు. ఈ పాఠమును చూసిన విద్యార్థులు ఈ విషయాలను తెలుసుకుంటారు. అవి సంయుత హస్తాలు ఖండజాతి అడుగులు. ఈ పాఠంలో మనము సంయుత హస్తాలు అంటే రెండు చేతులను కలిపి చూపించే హస్తాలను సంయుత హస్తాలు అంటారు. వీటిని ఏ విధంగా పెట్టాలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఖండజాతి అడుగులైనటువంటి తోదిమ్మి అడుగులను కూడా నేర్చుకుందాము. సంయుత హస్తాలను నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం ప్రకారము 24 ముద్రలను చెప్పడం జరిగింది. వీటిని ఏ విధంగా పెట్టాలో వివరంగా తెలుసుకుందాము. సంయుత అంటే రెండు హస్తాలను కలిపి చూపించే ముద్రలను సంయుత అంటారు. ఇంతకుముందు పాఠాలలో మీరు అసంయుత ముద్రలను నేర్చుకున్నారు కదా. ఇప్పుడు సంయుత ముద్రలను నేర్చుకుందాము. సంయుత అంటే రెండు హస్తాలను కలిపి చూపించే ముద్రలను సంయుత ముద్రలు అంటారు. వీటిని ముందుగా శ్లోకం ద్వారా తెలుసుకుందాము, తర్వాత వివరంగా తెలుసుకుందాము. అంజలిశ్చ కపోతస్య కర్కట స్వస్తికస్తథా డోలహస్తః పుష్పపుట ఉత్సుంగ శివలింగకః కటకావర్ధనశ్చైవ కర్తరీ స్వస్తికస్తథా శకట శంఖ చక్రౌచ సంపుట పాస కీలకౌ మత్స్య కూర్మో వరాహస్య గరుడో నాగబంధకః ఘట్వా బేరుండకాక్యస్య అవహితస్తదైవ చ. 24 సంఖ్యాకాః సంయుతాః కదితాః కరాః. 24 అంటే చతుర్ అంటే 4, వింశతి అంటే 20, 24 ముద్రలను అభినయ దర్పణంలో చెప్పడం జరిగింది. అవి అంజలి, అంజలి, కపోతము, కర్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సుంగము, శివలింగము. ఈ 8 ముద్రల గురించి ఏ విధంగా పెట్టాలో వివరంగా తెలుసుకుందాము. అంజలి రెండు పతాక హస్తాల యొక్క అరచేతులు కలిసినప్పుడు అంజలి హస్తమవుతుంది. ఇప్పుడు ఏం చేశాము, రెండు పతాక హస్తాలను కలిపితే అంజలి హస్తం అవుతుంది. ఈ విధంగా అంజలి హస్తాన్ని పెట్టాలి. కపోత హస్తము ఇప్పుడు అంజలి హస్తములోని మొదలు చివర ప్రక్కలు కలిస్తే అది కపోత హస్తం అవుతుంది. అంజలి హస్తములోని మొదలు చివర ప్రక్కలు కలిస్తే కపోత హస్తం అవుతుంది. కర్కట హస్తము కపోత హస్తమునందలి వ్రేళ్ల సందున వ్రేళ్లు దూర్చి వ్రేళ్ళని బయటికి లోపలికి వచ్చేటట్టు పెట్టడాన్ని కర్కట హస్తం అంటారు. ఈ విధంగా వ్రేళ్ల మధ్య వ్రేళ్లు ఉంచి చూపిస్తే కర్కట హస్తం అవుతుంది. స్వస్తిక హస్తము రెండు పతాక హస్తాలను మణికట్టుల వద్ద అడ్డంగా కలిస్తే స్వస్తికంగా
చేస్తే స్వస్తిక హస్తం అవుతుంది. ఈ విధంగా 2 పతాక హస్తాలను స్వస్తికముగా చూపించాలి. స్వస్తిక హస్తం అంటారు. డోల హస్తము 2 పతాక హస్తాలను 2 ప్రక్కల వ్రేలాడుతూ, నడుము ప్రక్కల వ్రేలాడుతూ తొడల మీద ఉంటే డోల హస్తం అవుతుంది. ఈ విధంగా 2 ప్రక్కల కూడా వేలాడేటట్టుగా పెట్టాలి. దీనిని డోల హస్తము అంటారు. పుష్పపుట హస్తము చిటికన వ్రేళ్ళు మణికట్టుల దగ్గర చేర్చిపట్టి 2 పతాక హస్తములు కలవడం వల్ల పుష్పపుట హస్తం అవుతుంది. ఈ విధంగా చూపించాలి. ఉస్సుంగ హస్తము 2 మృగశీర్ష హస్తాలు స్వస్తికముగా బాహువుల యందు అనగా భుజముల దగ్గర ఉంచినట్లయితే ఉస్సుంగ హస్తము అంటారు. ఈ విధంగా 2 చేతుల్ని కూడా స్వస్తికముగా చేసి భుజాల దగ్గర చూపించాలి. దీన్ని ఉస్సుంగ హస్తము అంటారు. శివలింగ హస్తము ఎడమ చేతితో అర్ధచంద్ర హస్తాన్ని పెట్టి దాని మీద శిఖర హస్తాన్ని ఉంచితే శివలింగ హస్తము అంటారు. ఈ విధంగా అర్ధచంద్రము మరియు శిఖర హస్తాన్ని పెట్టినట్లయితే శివలింగ హస్తం అవుతుంది. ఇప్పటి వరకు సంయుత హస్తాలలో 8 ముద్రలను చెప్పడం జరిగింది. మిగతా ముద్రలను తదుపరి పాఠాల్లో నేర్చుకుందాము. ఇప్పటి వరకు మొదటి భాగాన్ని చూశారు కదా. ఇప్పుడు మొదటి భాగంలో ఒక ప్రశ్న. దేవుళ్ళకి నమస్కారం ఎక్కడ చేస్తారు? నమః శివాయ. ఇప్పుడు రెండవ భాగంలో మనము కూచిపూడి ఖండజాతి అడుగులను నేర్చుకుందాము. ఈ అడుగులో ముందుగా 2 పాదాలను మోకాలను ప్రక్కకు తిప్పి బాగా కుంగి కూర్చోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత పాదాలను గమనించినట్లయితే సమపాదంగా దూరంగా ఎగిరివేస్తూ ఎడమ కాలిని స్వస్తికముగా కుంచిత పాదముగా కుడి కాలు వెనకాల ఉంచాలి. అదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. ఇప్పుడు హస్తాలను చూసినట్లయితే ముందుగా 2 కటకాముక హస్తాలను వక్షస్థలానికి ఎదురుగా ఉంచాలి. దీన్ని చేసేటప్పుడు అలపద్మ హస్తాన్ని భుజానికి సమానంగా కుడి ప్రక్కన వేయాలి. అదేవిధంగా ఎడమ ప్రక్కన కూడా చేయాలి. ఇప్పుడు మరొకసారి ఈ అడుగును చూద్దాము. తక్కదిన తొం తక్కదిన తొం తక్కదిన తో దిమ్మి తో దిమ్మి తా హత్త దిన్ తక్క తో దిమ్మి తో దిమ్మి తా హత్త దిన్ తక్క. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వెనకాల కాలుని ఎత్తివేసేటప్పుడు నడుము క్రింది భాగాన్ని తగిలే విధంగా కాలిని ఎత్తివేయాలి. ఆ వైపు వంగి చేతిని చూస్తూ చక్కగా చేయాలి. ఈ అడుగులు మరొకసారి సాగరిక చేసి చూపిస్తుంది. 3 కాలాల్లో చేద్దాము. తనతో పాటు మీరు కూడా చేయండి. ఈ అడుగులో ముందుగా మండల స్థాన స్థితిలో కూర్చొని అర్ధసౌష్ఠవముగా కుడి సమపాదాన్ని ప్రక్కకి దూరంగా కాలు ఎత్తివేయాలి. తరువాత ఎడమ కుంచిత పాదాన్ని స్వస్తికముగా కుడి కాలు వెనకాల వెయ్యాలి. ఈ విధంగా 2 వైపులా చేయాలి. ఇక హస్తాలను గమనించినట్లయితే ముందుగా 2 కటకాముక హస్తాలను వక్షస్థలానికి ఎదురుగా పెట్టి తరువాత కుడి చేతి కటకాముక హస్తాన్ని అలపద్మ హస్తంగా దూరంగా భుజానికి సమానంగా కుడివైపు వేయాలి. అలాగే ఎడమ చేతిని కటకాముక హస్తంగా వక్షస్థలానికి ఎదురుగా ఉంచాలి. ఈ విధంగా 2 వైపులా చేయాలి. తో దిమ్మి తా హత్త తిన్ తక్క తో దిమ్మి తా హత్త దిన్ తక్క తో దిమ్మి తా హత్త దిన్ తక్క తో దిమ్మి తా హత్త దిన్ తక్క తో దిమ్మి
తాహత్తద్దిం తక్క తోదిమ్మి తోదిం 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 తకదినతం 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 తా తోదిమ్మి తోదిమ్మి తాహత్తద్దిం తక్క 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 తోదిమ్మి తోదిం తాహత్తద్దిం తక్క తోదిమ్మి తోదిం తాహత్తద్దిం తక్క తోదిమ్మి తోదిమ్మి తదిగినతం 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 తా తోదిమ్మి తోదిమ్మి తాహత్తద్దిం తక్క 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 తోదిమ్మి తాహత్తద్దిం తక్క తోదిమ్మి తోదిం తాహత్తద్దిం తక్క తోదిమ్మి తోదిం తాహత్తద్దిం తక్క తోదిమ్మి తోదిమ్మి తకదినతం 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 తా తోదిమ్మి అడుగులలో మరొక రకము. ఇప్పుడు పాదాలను గమనించినట్లయితే రెండు పాదాలను ప్రక్కకు తిప్పి బాగా కుంగి కూర్చోవాలి. ఈ అడుగులో ముందుగా కుడి కాలితో సమపాదాన్ని ఎత్తివేసి ఎడమ కాలిని కుంచిత పాదముగా కాలి వ్రేళ్లపై ఉంచాలి. ఈ విధంగా 3 సార్లు కుడివైపు చేసిన తరువాత వృత్తాకారంలో కాలి వ్రేళ్లపై తిరగాలి. అదేవిధంగా ఎడమవైపు చేసేటప్పుడు ఎడమ కాలిని సమపాదంగా ఎత్తివేసి కుడి కాలిని కుంచిత పాదంగా కాలి వ్రేళ్లపై ఉంచాలి. ఎడమవైపు కూడా 3 సార్లు చేసి అప్పుడు వృత్తాకారంలో తిరగాలి. ఇప్పుడు హస్తాలను గమనించినట్లయితే ఇంతకు ముందు అడుగులో చేసినట్లే ఇక్కడ కూడా 2 కటకాముఖ హస్తాలను వక్షస్థలానికి ఎదురుగా ఉంచుతాము. ఇప్పుడు కుడి చేతిని అలపద్మ హస్తంగా కుడివైపు చేసి మరలా ఎడమ చేతిని ఎడమవైపు చేసి ఈ విధంగా 3 సార్లు చేసిన తరువాత వృత్తాకారంలో తిరుగుతాము. తిరిగేటప్పుడు చేతిని చూస్తూ తిరగాలి. ఏ విధంగా చేయాలో చూద్దాము. మండల స్థాన స్థితిలో కూర్చొని తోదిమ్మి తోదిమ్మి తాహత్తద్ది తక్క తోదిమ్మి తోదిమ్మి తాహత్తద్ది తక్క. ఈ అడుగును 3 కాలాల్లో చేస్తాము. మరొకసారి అమూల్య చేసి చూపిస్తుంది. తనతో పాటు మీరు కూడా చేయండి. ఈ అడుగులో ముందుగా మండల స్థాన స్థితిలో కూర్చొని తరువాత కుడి కాలిని కుడివైపు దూరంగా కాలిని ఎత్తివేయాలి. ఇప్పుడు ఎడమ కాలిని కుంచిత పాదముగా కుడి కాలు ముందు స్వస్తికముగా ఉంచాలి. ఈ విధంగా 3 సార్లు చేసిన తరువాత కుడివైపు వృత్తాకారంలో కాలి వ్రేళ్లపై తిరగాలి. ఈ విధంగా 2 వైపులా కూడా చెయ్యాలి. ఇప్పుడు హస్తాలను గమనించినట్లయితే ముందుగా 2 కటకాముఖ హస్తాలను వక్షస్థలానికి ఎదురుగా పెట్టి తరువాత కుడి చేతి కటకాముఖ హస్తాన్ని అలపద్మ హస్తంగా దూరంగా భుజానికి సమానంగా కుడివైపు చెయ్యాలి. ఇదే విధంగా 2 వైపులా చేయాలి. చేసిన తరువాత వృత్తాకారంలో తిరిగేటప్పుడు 2 అలపద్మ హస్తాలతో భుజాలకు సమానంగా ఉండే విధంగా తీసుకొని కటకాముఖ హస్తముతో వక్షస్థలానికి ఎదురుగా పెట్టాలి. ఈ విధంగా 2 వైపులా కూడా చెయ్యాలి.
దిమ్మి తో దిమ్మి తాహత్తద్దిం తక్క తో 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 దిమ్మి తో దిమ్మి తకదిన తొం తకదిన తొం తకదిన తొంత తో దిమ్మి తో దిమ్మి తాహత్తద్దిం తక్క 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 తో దిమ్మి తకదిన తొం తకదిన తొం తకదిన తొం తా తో దిమ్మి తాహత్తద్దిం తక్క 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 తో దిమ్మి తకదిన తొం తకదిన తొం తకదిన తొం తా తోదిమ్మి అడుగులలో మరొక రకం. ఈ అడుగులో గమనించినట్లయితే ఇంతకుముందు అడుగులో చేసినట్టే ఇక్కడ కూడా అదే విధంగా హస్తాలను చేస్తాము. అడుగులను వేసేటప్పుడు మాత్రము ఇంతకుముందు ఎడమ కాలిని ముందు వేసుకున్నాము, ఇప్పుడు ఎడమ కాలిని కుడి కాలు వెనకాల వేస్తాము. ఈ అడుగును ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ అడుగులో గమనించినట్లయితే రెండు పాదాలను ప్రక్కకు తిప్పి బాగా కుంగి కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలితో సమపాదాన్ని దూరంగా ఎత్తివేసి ఎడమ కాలిని కుడి కాలు వెనకాల స్వస్తికముగా కాలి వ్రేళ్లపై వేయాలి. ఈ విధంగా 3 సార్లు కుడివైపు చేయాలి. చేసిన తరువాత ఇప్పుడు ఎడమవైపు చేసేటప్పుడు ఎడమ కాలితో సమపాదాన్ని దూరంగా వేసి
కుడి కాలిని కుంచిత పాదముగా ఎడమ కాలు వెనకాల స్వస్తికముగా వేయాలి. ఈ విధంగా 3 సార్లు చేసిన తరువాత ఎడమ కాలిని ఎత్తి కుడివైపు తిరగాలి. ఇప్పుడు హస్తాలను గమనించినట్లయితే 2 కటకాముఖ హస్తాలను వక్షస్థలానికి ఎదురుగా ఉంచాలి. ఈ విధంగా తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక తక్క. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తిరిగేటప్పుడు కాలిని ఎత్తి వృత్తాకారంలో తిరగాలి. ఈ అడుగును మరొకసారి వందన చేసి చూపిస్తుంది. తనతో పాటు మీరు కూడా చేయండి. ఈ అడుగులో మండల స్థాన స్థితిలో కూర్చొని అర్ధసౌష్ఠవముగా కుడి సమపాదాన్ని ప్రక్కకి దూరంగా కాలిని ఎత్తివేయాలి. తరువాత ఎడమ కుంచిత పాదాన్ని స్వస్తికముగా కుడికాలు వెనకాల వేయాలి. ఈ విధంగా 3 సార్లు చేసిన తరువాత ఎడమవైపు తిరగాలి. ఈ విధంగా వృత్తాకారంలో చేసిన తరువాత 2 వైపులా కూడా ఇదే విధంగా చెయ్యాలి. ఇప్పుడు హస్తాలను గమనించినట్లయితే ముందుగా 2 కటకాముఖ హస్తాలను వక్షస్థలానికి ఎదురుగా పెట్టి తరువాత కుడి చేతి కటకాముఖ హస్తాన్ని అలపద్మ హస్తంగా దూరంగా భుజానికి సమానంగా ఉండే విధంగా కుడివైపు చేయాలి. ఈ విధంగా 2 వైపులా చేసిన తరువాత వృత్తాకారంలో తిరిగేటప్పుడు అలపద్మ హస్తాలతో భుజాలకి సమానంగా ఉండేటట్లు చేతులను చాచి వృత్తాకారంలో చేసి కటకాముఖ హస్తాలుగా వక్షస్థలానికి ఎదురుగా పెట్టాలి. ఈ విధంగా 2 వైపులా కూడా చేయాలి. తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తక దినతం త తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి తాహత్ తక దిం తక్క తో దిమ్మి తాహత్ తత్ దిం తక్క తో దిమ్మి
తాహత్తక దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్తక దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్తక దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తక దిన తొం తా తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్తక దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్తక దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తాహత్తక 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 దింతక్క తో దిమ్మి తాహత్త దింతక్క తో దిమ్మి తక దిన తొం తా సంయుత హస్తాలను నందికేశ్వరుడు రచించిన అభినయ దర్పణం ప్రకారము ఎన్ని ముద్రలను చెప్పడం జరిగింది. ఈ పాఠంలో మనము అభినయ దర్పణం ప్రకారము సంయుత హస్తాలను ఏ విధంగా పెట్టాలో నేర్చుకున్నారు కదా, అలాగే తోదిమ్మి అడుగులను కూడా నేర్చుకున్నారు కదా. చక్కగా గమనించి నేర్చుకోండి. అలాగే మిగతా ముద్దులను తదుపరి పాఠంలో నేర్చుకుందాము. ధన్యవాదాలు. నమస్కారం.